వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను డిగ్రీ ఆర్ స్కిల్ ఏది ఇంపార్టెంట్ దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. పూర్తిగా చూడండి వీడియో. మీరు కూడా ఒక ఒపీనియన్ వస్తుంది, ప్లస్ మీకు కూడా తెలుస్తుంది డిగ్రీ ఇంపార్టెంట్ మరియు స్కిల్ ఇంపార్టెంటా అంటే దాని గురించి మొత్తం చూద్దాం ఇప్పుడు. సో మనం ప్రజెంట్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ అయినా కాదు, ఎక్కడైనా మనకు స్కిల్ ఏ సెక్టర్కి వెళ్ళినా ఓన్లీ డిగ్రీ ఉంటే జాబ్ వస్తుందా, మరి స్కిల్ ఉండాలనా లేకపోతే ఏంది, ఆ కథ మొత్తం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో డిగ్రీ ఆర్ స్కిల్, డిగ్రీ స్కిల్. మీరు డిగ్రీకి లక్షలు పెట్టి చదువుతారు. నాట్ ఓన్లీ డిగ్రీ అంటే డిగ్రీ అనుకోకండి, బీటెక్ అయినా లేకపోతే ఎనీ డిగ్రీ, బీటెక్ కావచ్చు, నార్మల్ డిగ్రీ కావచ్చు, ఎంఎస్సీ, మీరు ఏదో ఒక డిగ్రీ చేశారనుకుందాం. సో మీరు ఇక్కడ డిగ్రీ నేర్చుకోవడానికి లక్షల ఫీజులు మీ పేరెంట్స్ కడతారు, కష్టపడిన వాళ్ళు. ఒక లైక్ ఇంటర్ అయిన తర్వాత వాళ్ళు బీటెకా లేకపోతే డిగ్రీయా, మీ కెరీర్ని చూస్ చేసుకోవడానికి వాళ్ళు మనకంటే ఎక్కువ పేరెంట్స్ టెన్షన్స్ పడతారు, పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్ ఎక్కువ టెన్షన్స్ పడతారు. సో మన వన్స్ ఇంటర్లో హాస్టల్స్ నుంచి బయటకు వచ్చేసాం. మనం ఇంటర్లో మ్యాక్సిమం చాలామంది హాస్టల్లో ఉంటారు. లైక్ ఇంటర్ ఎలా ఉంటుందంటే జస్ట్ హాస్టల్లో అప్పటికి మనం అంత మెచ్యూర్డ్ మైండ్ కూడా ఉండదు. సో వాళ్ళు వచ్చేసరికి డిగ్రీకి వచ్చేస్తాం. డిగ్రీ సంథింగ్ బీటెక్ ఏదో సంథింగ్ డిగ్రీ అనుకుందాం, ఇప్పుడు బీటెక్ అనుకుందాం ప్రజెంట్ ఇక్కడైతే. సో బీటెక్ వచ్చేసరికి అతనికి మెయిన్ సెమ్ పాస్ అవ్వాలని ఉంటుంది ఫస్ట్. అసలు ఫ్యూచర్ అంత ఐడియా ఉండదు. ఇప్పుడు కొద్దిగా అవగాహన వస్తుంది, అవేర్నెస్ వస్తుంది చాలామందికి. కానీ నార్మల్గా నేను ఎక్కువ శాతం మంది ఏంటంటే డిగ్రీ వచ్చిన తర్వాత, బీటెక్ వచ్చిన తర్వాత జనరల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే సెమ్ వెళ్ళిపోదాం, గ్రేడ్స్ మెయింటైన్ చేద్దాం, సరిగా అవి ఇవన్నీ చూస్తాం. సో మీరు ఫైనలీ మంచి సెమ్స్ పాస్ అయ్యారు, సెమ్లన్నీ క్లియర్ చేశారు, మంచి డిగ్రీ పట్టా ఉంది మీకు, కానీ జాబ్కు సంబంధించిన స్కిల్స్ లేవు. మీరు రేపు ఒక ప్రాజెక్ట్ చేయాలి, దానికి సంబంధించిన స్కిల్స్ లేవు మీకు. అయితే మీకు జాబ్ ఇస్తాడు కంపెనీ వాడు? ఇవ్వడు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు. యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేయకపోతే అసలు మీరు కోడింగ్ రౌండ్కి వెళ్ళలేరు. ఆ స్కిల్స్ లేని మీకు అసలు జాబ్ ఉంటుందా, ఇస్తారా ఎవరైనా? స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఈ వీడియోలో కాదు, ఎన్నో వీడియోలు చేసిన, ఆ వీడియోలలో అన్నింటిలో చెప్పాను స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి డిగ్రీ అవసరం లేదా అంటే, డిగ్రీ అనేది మీకు ఒక గేట్కి ఎంట్రీ. నువ్వు డిగ్రీ లేకపోతే ఎట్లా ఎంట్రీ ఇస్తావు? అసలు ఎంట్రీ ఇవ్వగలుగుతావా? క్వాలిఫికేషన్ పెడతాను నీకు. ఇప్పుడు నీకు రోజు మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ తర్వాత ఇంకేమి ఇన్స్టాగ్రామ్లో, ఈ మన మూడిట్లో కూడా జాబ్ అప్డేట్స్ డైలీ పెడతాం. ఫాలో కాని వాళ్ళు ఫాలో అవ్వండి. ఈ మూడిట్లో మీకు డైలీ జాబ్ అప్డేట్స్ వస్తాయి. సో ఆ డైలీ జాబ్ అప్డేట్స్లో చూడండి, క్వాలిఫికేషన్ అడుగుతారు. క్వాలిఫికేషన్ ఏం పెడతారు వాళ్ళు కంపెనీస్? కొందరు బీటెక్ అని పెడతారు, కొందరు ఇట్లా బీటెక్ ఆర్ బీఈ అని పెడతారు, లేకపోతే కొందరు ఎనీ డిగ్రీ అని పెడతారు. సో ఇలా పెడతారు. అప్పుడు మీకు డిగ్రీ లేకపోతే అసలు మీకు ఎంట్రీ లేదు కదా, అప్లై చేసుకోలేరు. అర్థమవుతుందా? అప్లై చేసుకోగలుగుతారంటే అప్లై చేసుకోలేరు. మరి ఇలా డిగ్రీ కూడా ఇంపార్టెంటే. డిగ్రీ ఇంపార్టెంటే, జస్ట్ ఏంటి నీకు ఎంట్రీ ఇస్తుంది అంతే. ఎంట్రీ అప్లై చేసుకోవడానికి ఎంట్రీ. ఇప్పుడు మీకు గౌట్ జాబ్స్కి ఎనీ గౌట్ జాబ్స్ లైక్ గ్రూప్ 4 కానీ, లైక్ ఇప్పుడు నార్మల్గా నేను చెప్తున్నా గ్రూప్ 4, గ్రూప్ 1, 2, 3 ఇవి ఉంటాయి కదా. దానివల్ల దానికి ఏం అవసరం? డిగ్రీ అవసరం. డిగ్రీ వచ్చినంత మాత్రం నీకు జాబ్ ఇస్తారా వాళ్ళు? జస్ట్ అది పట్టా, డిగ్రీ పట్టా, దాన్ని నువ్వు అప్లై చేసుకోవడానికి అర్హుడు అంతే. డిగ్రీ పట్టా అనేది జస్ట్ నీకు అప్లై చేసుకోవడానికి అర్హుడు అవుతున్నావు. అప్లై చేసుకోవడానికి నీకు అవకాశం ఇస్తుంది గవర్నమెంట్. ఇక్కడ కూడా ప్రైవేట్ సెక్టర్లో కూడా నీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది అంతే. స్కిల్స్ లేకపోతే నువ్వు ఎలా జాబ్ క్రాక్ చేస్తావు, రేపు వర్క్ ఎలా చేస్తావు? అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నాను గవర్నమెంట్ సెక్టర్లో. అక్కడ కూడా నీకు యాప్టిట్యూడ్ రావాలి, రీజనింగ్ రావాలి, జనరల్ అవేర్నెస్ రావాలి, పాలిటీ రావాలి, అవన్నీ ఉంటాయి కదా. ఈ పాలిటీ, హిస్టరీ ఇవన్నీ వస్తేనే నీకు జాబ్ క్రాక్ చేస్తావు. నాట్ ఓన్లీ ఇదే కాదు, యూపీఎస్సీ అయినా నువ్వు ఓపెన్ డిగ్రీలో అయినా చేయి అంటారు. యూపీఎస్సీలో ఓపెన్ డిగ్రీ కూడా చేసి పట్టాతోటి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. సో డిగ్రీ పట్టా అనేది నీకు జస్ట్ అప్లికేషన్ కొరకే బ్రో, వింటున్నావా?
డిగ్రీ పట్టా అనేది నీకు జస్ట్ అప్లికేషన్ కొరకే అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వన్స్ నీకు జాబ్ కావాలి అంటే స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉంటే నీకు జాబ్ ఇస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే దానికి సంబంధించిన రోల్కి కావాల్సిన నాలెడ్జ్ ఉండాలి. నీకు ఏ రోల్కి అప్లై చేస్తున్నావు దాని ఒక రోల్ యొక్క నాలెడ్జ్ ఉండాలి. నువ్వు ఆల్రెడీ సాఫ్ట్వేర్ సైడ్ అయితే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఉండాలి. ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా? రెజ్యూమే సరిగా ఉండాలి. నీది రెజ్యూమే సరిగ్గా ప్రిపేర్ చేసి ఉండాలి. నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుండాలి. C++, జావానా లేకపోతే పైథానా ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే నీకు ప్లేస్మెంట్ వస్తుంది. దాని మీద సరిగ్గా నువ్వు ప్రాజెక్ట్ చేసావని చూస్తారు. ఇవన్నీ స్కిల్స్ ఉండాలి నీకు. ఓన్లీ నాకు ఏం లేదు, నాకు డిగ్రీ పట్టా ఉంది అంటే ఎవరు జాబ్ ఇయ్యరు. స్కిల్స్ ఇంపార్టెంట్. నువ్వు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలంటే నాట్ ఓన్లీ డిగ్రీతో పాటు నీకు డిగ్రీ అనేది ఒక జస్ట్ ఎంట్రీనే ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా, నువ్వు ఫారెన్కి వెళ్ళాలన్నా ఇప్పుడు డిగ్రీ చేసి అక్కడ MBA చేయొచ్చు, లేకపోతే డిగ్రీ ఇక్కడ బీటెక్ చేసిన తర్వాత MSకి వెళ్తావు. డిగ్రీ అనేది నీకు జస్ట్ పట్టా మాత్రమే, అది నీకు ఎంట్రీని ఇస్తుంది. స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎవరైనా డిగ్రీతోటి ఏదో అవుతుంది అనుకుంటే తప్పు. డిగ్రీ సర్టిఫికేట్ ఓకే పాస్ కావాలి అలా అనుకోకండి. డిగ్రీ పట్టా కూడా మీకు ఇంపార్టెంటే. ఎందుకు? వన్స్ మీరు కొన్ని కంపెనీస్ 75% ఉన్న వాళ్ళనే మీరు తీసుకుంటామంటారు. 65% కంటే తక్కువ ఉన్న వాళ్ళని తీసుకోమంటారు. అలాంటప్పుడు మీకు పర్సంటేజ్ ఇంపార్టెంట్. సో మీరు డిగ్రీని కూడా చదవండి, సెమ్కు తగ్గట్టు చదవండి. CGPA మెయింటైన్ చేయండి. CGPA కూడా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే అది కూడా మీకు ఎంట్రీ గేటే అప్లై చేసుకోవడానికి. సో స్కిల్సే ఇక్కడ ఇంపార్టెంట్. డిగ్రీ వర్సెస్ స్కిల్స్లో చూస్తే డిగ్రీ మీరు పాస్ అయితే సరిపోతుంది నార్మల్గా 65%, 70%. కానీ స్కిల్స్ లేకపోతే ఏం చేస్తావు? నువ్వు డిగ్రీ పట్టాలో నీకు 80% ఉన్నా నీ దగ్గర స్కిల్స్ లేకపోతే జాబ్ ఎలా వస్తుంది? నీ దగ్గర హార్డ్ లైక్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, తర్వాత ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే ఇంకా కొన్ని స్కిల్స్ అవసరం ఉంటుంది. నీ బాడీ ఎవ్రీథింగ్ నువ్వు మాట్లాడే ప్రొఫెషనల్ వేలో ఉన్నావా లేదా అనేది కూడా నీకు ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో కాన్ఫిడెంట్గా మాట్లాడేటట్టు ఉండాలి. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ కొద్దిగా బేసిక్ వచ్చి ఉండాలి మాట్లాడాలంటే. లైక్ ఇంటర్వ్యూలో బేసిక్ ఇంగ్లీష్ మనకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే. సో డిగ్రీ ఈజ్ ఇంపార్టెంట్. కానీ మీరు మళ్ళీ ఓన్లీ డిగ్రీతో జాబ్ వస్తుందంటే రాదు. స్కిల్స్ ఇంపార్టెంట్. సో డిగ్రీ క్లియర్ చేయండి బాగా మంచి మార్క్స్ తోటి. అలాగే స్కిల్స్ పెంచుకోండి. డిగ్రీకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. కాలేజీలోనే మీరు స్కిల్స్ పెంచుకుంటూ వెళ్ళండి. స్కిల్స్ పెంచుకుంటూ వెళ్తే మీకు ఆ డిగ్రీతో మీరు బయటకు వచ్చిన వెంటనే స్కిల్స్ ఉంటే మీకు తొందరగా జాబ్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను ఒక సీనియర్లో, మీకు డిగ్రీ పట్టా ఉంది, స్కిల్ లేదు, జాబ్ రాదు. అలాగే డిగ్రీ ఉంది, స్కిల్ ఉంది, పాస్ అవుట్ అయిన వెంటనే మీకు జాబ్ వచ్చేస్తుంది. అలాగే డిగ్రీ లేదు, స్కిల్ ఉంది, జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని చోట్ల. కానీ డిగ్రీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిగ్రీ ఇంపార్టెంట్. సో డిగ్రీ ప్లస్ స్కిల్ మెయింటైన్ చేయండి. ఒక డిగ్రీ ఉండాలి, పాస్ అయ్యి మినిమం ఒక 65%తో పాస్ కండి. 65 to 70 మధ్యలో మంచిగా ఒకవేళ మీకు వీలైతే. సో డిగ్రీ ప్లస్ స్కిల్స్ ఉంటే మీరు ఎక్కడైనా రూల్ చేయొచ్చు, మీకు జాబ్స్ ఉంటాయి. సో డిగ్రీ ఆర్ స్కిల్స్ మీరు ఇప్పటికీ చెప్పండి. ఇప్పుడు ఏమంటారు? డిగ్రీ ఆర్ స్కిల్ ఏది ఇంపార్టెంటే? రెండు ఇంపార్టెంటే. కానీ స్కిల్స్ని నెగ్లెక్ట్ చేయకండి. డిగ్రీ మీరు పాస్ అయిపోతారు ఎలాగో, కానీ స్కిల్స్ని మెయింటైన్ చేస్తూ డిగ్రీ పూర్తి చేయండి, బీటెక్ పూర్తి చేయండి. అప్పుడు మీకు ఆ డిగ్రీకి వాల్యూ పెరుగుతుంది. స్కిల్స్ ఉంటే ఆ డిగ్రీకి వచ్చే వాల్యూ వేరు, ఇంకా వాల్యూ పెరుగుతుంది మీకున్న డిగ్రీకి. సో స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే డిగ్రీతో పాటు స్కిల్స్ ఉంటే మీకు ఇంకా వేరే లెవెల్కి వెళ్తారు. సో స్కిల్స్ని మెయింటైన్ చేయండి, డిగ్రీని కూడా మెయింటైన్ చేయండి. డిగ్రీ వచ్చేలా డిగ్రీ పట్టా ఉండాలి మీకు. సో మీరు మంచిగా బీటెక్లో ఉంటే బీటెక్లో, డిగ్రీలో ఉంటే డిగ్రీలో మంచిగా చదువుకొని సెమ్స్ క్లియర్ చేసుకొని డిగ్రీ పట్టా పొందండి. అలాగే డిగ్రీలో ఉన్నప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు స్కిల్స్ పెంచుకుంటూ వెళ్తే మీరు వన్స్ క్యాంపస్ ప్లేస్మెంట్లో కానీ లేకపోతే ఫ్రెషర్గా బయట పాస్ అవుట్ అయిన తర్వాత వెంటనే మీకు జాబ్స్ దొరుకుతాయి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, DevOps, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం.
ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.